హలో ఆల్. వెల్కమ్ టు ప్లాటర్ బై ప్రయాగ. మన సౌత్ ఇండియన్స్‌లో చాలామందికి పరాఠాలు చేయాలని, తినాలని ఉన్నా అవి సరిగా రావేమో, ఫిల్లింగ్ బయటకొచ్చేస్తుందేమో, ఏమో టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడి చెయ్యం. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్, ట్రిక్స్ వాడి చేస్తే మనం కూడా నార్త్ ఇండియన్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా చేసేయొచ్చు. నార్త్ ఇండియన్స్ వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లోకి, లంచ్‌లోకి, డిన్నర్‌లోకి, స్నాక్ లాగాను ఎందులో అయినా తింటారు. ఇవాళ మనం వెరైటీగా, టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ పరాటాని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా ఫ్రెష్ పీస్‌ని ఒక కప్పు ఒలిచిపెట్టుకోవాలి. మీకు ఫ్రెష్ పీస్ దొరక్కపోతే ఫ్రోజన్ పీస్ అయినా వాడుకోవచ్చు. పిండి కోసం 2 కప్పుల గోధుమ పిండిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఏసి మరీ సాఫ్ట్‌గాను, మరీ గట్టిగాను కాకుండా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి నానేలోపు ఫిల్లింగ్‌ని తయారు చేసుకుందాం. దీనికోసం పాన్‌లో 2 స్పూన్ల నూనేసి కాగాక కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు, కొంచెం ఇంగువ, రఫ్‌గా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి ఒక్కసారి కలిపి బఠానీలని వేసేయాలి. ఒక 30 సెకండ్స్ పాటు బఠానీలను మగ్గనిచ్చి, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ కసూరి మేథి వేసి ఒక్కసారి అటు ఇటు తిప్పి ఒక 2 నిమిషాలు ఉండిచ్చి ఆపేయాలి. ఇది కొంచెం చల్లారాక ముందుగా సగం బఠానీలని మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో మిగతా బఠానీలు, చేతికి పట్టినంత కొత్తిమీర వేసుకుని మళ్ళీ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బాగా సన్నగా తరిగిన ఆనియన్స్‌ని, ఒక కప్పు గ్రేటెడ్ పన్నీర్‌ని వేసుకోవాలి. అన్నిటినీ ఒక్కసారి పైకి కిందకి బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని ప్లాట్‌ఫామ్ మీద వేసుకుని ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల పాటు మెత్తగా మర్దనా చేసుకోవాలి. మీరు ఈ ముద్దని ఎంత బాగా మర్దనా చేస్తే మీ పరాఠాలు అంత చక్కగా వస్తాయి. తరువాత పిండిని పెద్ద నిమ్మకాయ సైజంత బాల్స్‌గా చేసుకొని పొడి పిండిలో 2 పక్కలా అద్ది అంచులు మాత్రమే సన్నగా ఒత్తాలి. మధ్యలో మాత్రం అలాగే లావుగా ఉంచేయాలి. ఇదే పరాటాలు చేయడంలో అసలైన ట్రిక్. ఇలా చేస్తే ఫిల్లింగ్ బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత ఇలా గిన్నెలా చేసుకుని మీ బొటన వేలికి, చూపుడు వేలికి మధ్యలో పెట్టుకొని ఫిల్లింగ్‌ని దానిలో పెట్టుకోవాలి. నేనిక్కడ 4 టీ స్పూన్ల ఫిల్లింగ్ పెట్టాను. ఆ తర్వాత బొటన వేలుతో నెమ్మదిగా మధ్యలోది నొక్కుతూ అంచులన్నీ మూసేయాలి. ఇప్పుడు మళ్ళీ 2 పక్కల పొడిపిండి అద్దుకొని ప్లాట్‌ఫామ్ మీద వేసి నొక్కటం మొదలుపెట్టాలి. కొద్దిగా లైట్‌గా ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా వీటిని గుండ్రంగా ఒత్తుకోవాలి. నా పరాఠాలు చక్కగా చపాతీల్లా పల్చగా వచ్చాయి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వస్తాయి. ఇప్పుడు పెనం బాగా వేడి చేసి పరాఠాలని 2 పక్కల నూనేసి కాల్చుకోవాలి. మీకిష్టమైతే బటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ పరాటాలు ఎంత చక్కగా లోపల ఫిల్లింగ్ తోటి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ట్రెడిషనల్‌గా పికిల్‌తోనూ, పెరుగుతోనూ తింటారు.